మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. చీకటి పడిన తరువాత ఈ 6 పనులు చెయ్యకూడదు. దరిద్రం పడుతుంది, పేదరికం అనుభవిస్తారు, లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కోల్పోతారని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. రాత్రిపూట మనం కొన్ని పనులు చేయకూడదని మన పెద్దలు, జ్యోతిష్య పండితులు, శాస్త్రాలు తెలిసిన వారు చెప్తూ ఉన్నారు. పెద్దలు చెప్పిన మాటలను పెడచెవిన పెట్టకూడదు అంటారు. ముఖ్యంగా లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే రాత్రివేళ చేయకూడని పనులు ఉంటాయి. మరి చీకటి పడిన తరువాత చేయకూడని ఆ పనులు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. మొదటగా జుట్టు విరబూసుకొని నిద్రించకూడదు. కొంతమంది మహిళలు రాత్రి వేళల్లో జడ అల్లుకోకుండా అలా వదిలివేసి పడుకుంటారు. కానీ ఇది చాలా అరిష్టమని పండితులు చెప్తూ ఉన్నారు. జుట్టు విరబూసుకుని నిద్రించటం అశుభానికి సంకేతం. చీకటి పడిన తర్వాత జుట్టు విరబూసుకుని నిద్రిస్తే దుష్ట శక్తులు ఆవహిస్తాయి, లక్ష్మీదేవి అనుగ్రహం తగ్గిపోతుంది, దరిద్రం పడుతుంది, పేదరికంలో పడిపోతారు. కనుక మహిళలు చీకటి పడిన తరువాత జుట్టు విరబూసుకుని నిద్రించవద్దు. నిద్రించటం అనే కాదు, చీకటి పడిన తరువాత జుట్టు విరబూసుకుని తిరగకూడదు కూడా. అదేవిధంగా చీకటి పడిన తరువాత పంచదార, ఉప్పు, పాలు, పెరుగు, పసుపుతో పాటు పుల్లటి ఆహారాన్ని దానం చేయకూడదు. చీకటి పడిన తరువాత వీటిని దానం చేస్తే ఆర్థిక ఇబ్బందుల్లో పడతారు. అంతేకాకుండా జీవితంలో అస్థిరత్వం ఏర్పడుతుంది, పేదరికంలో పడిపోతారు. ఇక రాత్రి సమయంలో గోళ్ళు కత్తిరించటము, జుట్టును కత్తిరించటం లాంటివి కూడా చేయకూడదు. దరిద్రం పడుతుంది, లక్ష్మీదేవి ఆ ఇంట్లో నిలవదని పెద్దలు చెప్తూ ఉన్నారు. ఇంటినైనా ఉదయం సమయంలోనే శుభ్రం చేయటం అనేది శుభప్రదమని వాస్తుశాస్త్రంలో ఉంది. సూర్యోదయమైన తర్వాత ఇంటిని శుభ్రం చేసుకోవటం కుదరకపోతే చీకటి పడిన తర్వాత అస్సలు ఊడవకూడదు. దీనివల్ల దరిద్రం పట్టుకుంటుందని వాస్తుశాస్త్రం చెప్తోంది. రాత్రివేళ ఇల్లు ఊడిస్తే లక్ష్మీదేవి ఇంట్లో ఉండదు. కుటుంబ సభ్యుల ఆరోగ్యము, శాంతి, సంతోషానికి సంబంధించి సమస్యలు వస్తాయి. అలాగే చీకటి పడిన తర్వాత అంటే రాత్రి వేళల్లో బట్టలు ఉతికినా ఆరబెట్టిన దరిద్రం పట్టుకుంటుందని వాస్తుశాస్త్రం వివరిస్తుంది. చీకటి పడిన తర్వాత దుస్తులను బహిరంగ ప్రదేశాలలో ఉతకకూడదు. రాత్రివేళ బట్టలను ఆరబెట్టడం వల్ల ఎనర్జీ తగ్గుతుంది, సంసారంలో అశాంతి తలెత్తుతుంది. పగటి వేళ ఆరబెట్టటము, ఉతకటము చేయటం వల్ల సానుకూల శక్తి వస్తుంది. సూర్యరశ్మి వల్ల హానికర బ్యాక్టీరియా ఉంటే అది చనిపోతుంది. అదే రాత్రి వేళల్లో ఉతికి ఆరేస్తే సూర్యరశ్మి ఉండదు గనుక బ్యాక్టీరియా చావదు, తద్వారా అనారోగ్య సమస్యలు వస్తాయి. చీకటి పడిన తరువాత చేయకూడని పనులు ఇవే. ఇక ఇప్పుడు రాత్రి అన్నం తిన్న తర్వాత చేయకూడని పనులు ఏమిటో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. లక్ష్మీదేవి అనుగ్రహం కావాలని ప్రతి ఒక్కరూ కూడా కోరుకుంటూ ఉంటారు. శ్రీ మహాలక్ష్మి ధనానికి సంకేతం. ధనం అంటే సొమ్ము మాత్రమే కాదని అందరూ గ్రహించాలి. ధైర్యము, శౌర్యం, విద్య, జ్ఞానం, వివేకం మొదలైనవన్నీ కూడా ఐశ్వర్యాలే. శ్రీ మహాలక్ష్మి విభూది స్వరూపిణి. విభూది అనగా ఐశ్వర్యం. అలాగే ఆ మహాతల్లి అత్యంత దయామయురాలు, మహోన్నతమైన ఓర్పు గలది. అందువలనే ఆ అమ్మవారే భూదేవి అంశలో ఈ జగత్తు మొత్తాన్ని భరిస్తున్నది. ఈ సృష్టిలో అత్యంత ఓర్పు, సహనం, శాంతం శ్రీ మహాలక్ష్మికి మాత్రమే చెందుతాయి. ఈ సృష్టిలోని సర్వ ప్రాణికోటికి అన్నపూర్ణాదేవి స్వరూపంలో పోషణ శక్తిని ఇస్తున్నది ఆ జగన్మాతయే. సమస్త సంపదలకు మూలకారకురాలైన ఆ జగన్మాత ఈ సృష్టిలో సర్వమంగళ స్వరూపిణి. రాత్రి అన్నం తిన్న తర్వాత ఆడవారు చేయకూడని మొట్టమొదటి పని ఏమిటి అంటే తిన్న పాత్రలను శుభ్రం చేయకుండా పడుకోకూడదు. చాలామంది ఆడవారు రాత్రి అన్నం తిన్న తర్వాత ఆ పాత్రలను అలాగే వదిలేస్తారు. అలా వదిలివేయటం వలన ఆ పాత్రల్లోకి బొద్దింకలు వచ్చి చేరుతాయి, దరిద్రం చుట్టుకుంటుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. ఎందుకంటే అన్నం సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపం. అన్నం అంటే అన్నపూర్ణాదేవి. అన్నాన్ని అమ్మవారే మనకు ప్రసాదించారు.
అటువంటి అన్నాన్ని మనం చాలా గౌరవప్రదంగా చూసుకోవాలి. అన్నం వండిన పాత్రల దగ్గర నుండి అన్నం తిన్న పాత్రల వరకు అన్నిటినీ మనం గౌరవప్రదంగా చూసుకోవాల్సిందే. రాత్రి అన్నం తిన్న తర్వాత చాలామందికి ఉన్న చెడ్డ అలవాటు ఏమిటి అంటే ఆ పాత్రలను తోమకుండా అలా షింకులోనే వదిలేస్తూ ఉంటారు. కానీ ఆడవారు అలా రాత్రి తిన్న అంట్లను కడక్కుండా ఉంచేస్తే దరిద్రం చుట్టుకుంటుంది కనుక ఆడవారు ఆ ఎంగిలి పాత్రలను ఖచ్చితంగా రాత్రి పడుకునే ముందే క్లీన్ చేసేసుకోవాలి. ఇలా చేయకపోతే దరిద్రదేవత మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది, దరిద్రాన్ని కుమ్మరిస్తుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లో అస్సలు నిలబడదు. అంట్లు తోమన్నాం కదా అని పూర్తిగా అన్నం ఖాళీ చేసేసి తోమకూడదు. కొద్దిగా అన్నాన్ని ఎలా అయినా సరే మిగల్చాలి. ఎందుకంటే రాత్రివేళ పితృదేవతలు ఇంటికి వస్తారు. అలా వచ్చిన వారికి అన్నం కనిపించకపోతే ఆకలితోనే వెళ్ళిపోతారు, శపిస్తారు. అదే అన్నం ఉందనుకోండి, ఆ అన్నాన్ని చూసి సంతోషించి మీరు ఎప్పుడూ అన్నానికి లోటు లేకుండా సుఖ సంతోషాలతో ఉండాలని దీవించి వెళ్తారు. కనుక కొద్దిగా అన్నాన్ని మిగిల్చి మిగిలిన పాత్రలన్నిటినీ కూడా శుభ్రం చేసేసుకోవాలి. పాత్రలను శుభ్రం చేయకుండా అలాగే వదిలేస్తే బొద్దింకలు వస్తాయి. బొద్దింకలు వస్తే ఆ వెంటే దరిద్రదేవత కూడా వస్తుంది. కాబట్టి ఆడవాళ్ళు రాత్రి తినేసిన తర్వాత పాత్రలన్నిటినీ కూడా కడిగి అప్పుడు నిద్రపోవాలి. అలాగే రాత్రి అన్నం తిన్న తర్వాత ఆడవారు చేయకూడని రెండవ పని ఏమిటి అంటే గ్యాస్ పొయ్యి శుభ్రం చేయకుండా పడుకోకూడదు. అంటే పెద్ద పనేమీ కాదు కదా. గ్యాస్ పొయ్యి మీద ఏమైనా కూర మరకలు, పాలు మరకలు, పాలు పొంగినప్పుడు ఏర్పడే మరకలు ఉంటే ఆ మరకలు తుడిచివేయాలి. వంటగట్టు మీద గ్యాస్ పొయ్యి కింద ఉన్న చెత్తను, అన్నం మెతుకులను తుడవండి చాలు. కుదిరిన వారు గ్యాస్ పొయ్యి కింద ముగ్గు పెట్టండి. ఆడవాళ్ళు రాత్రి పడుకునే ముందు ఇలా గ్యాస్ పొయ్యిని శుభ్రం చేస్తే లక్ష్మీదేవి ఎల్లవేళలా మీ ఇంట్లోనే ఉంటుంది, కోట్లు కుమ్మరిస్తుంది. అదే ఈ పని చేయకపోతే లక్ష్మీదేవి మీ ఇంట్లో అస్సలు నిలబడదు. చాలామంది ఆడవారు టైం లేదని రాత్రిపూట ఇంటి ముందు ముగ్గు వేసేస్తారు. కానీ అలా అస్సలు చేయకూడదు. ఉదయం పూట వేసే ముగ్గు లక్ష్మీదేవిని ఆకర్షిస్తుంది, రాత్రిపూట వేసే ముగ్గు దరిద్రదేవతను ఆకర్షిస్తుంది అని శాస్త్రం చెప్తుంది. కనుక రాత్రిపూట ఎట్టి పరిస్థితుల్లోనూ ఆడవారు ఇంటి ముందు ముగ్గు వేయకూడదు. ప్రతి దినము ఎవరైతే గోవును పూజిస్తారో వారి ఇంట శ్రీ మహాలక్ష్మి నివసిస్తుంది. గోవు పేడను కరిషిని అంటారు, అంటే లక్ష్మి అని అర్థం. గోవు యొక్క ఉదరంలో భూదేవి ఉండటం వలన గో ప్రదక్షిణం చేస్తే ఈ భూ ప్రదక్షిణం చేసిన పుణ్యం వస్తుంది. పూర్వకాలంలో ఒకనాడు గోలోకంలో విహరిస్తున్న శ్రీ మహావిష్ణువుల వారికి బృందావనంలో సంచరించాలనే కోరిక కలిగింది. వెంటనే ఆ స్వామి బృందావనం చేరుకుని అక్కడ అందచందాలకు ముగ్ధుడై ఆడుతూ తిరుగుతున్నాడు. కాసేపటికి అలసిపోయాడు. అప్పుడు శ్రీమన్నారాయణుని సంకల్పంతో స్వామి ఎడమ చేతి నుండి అందమైన ఆవు, ముచ్చటైన దూడ ఆవిర్భవించాయి. ఆ గోవుకు సురభి అనే నామకరణం చేశాడు. అప్పుడు ఆ శ్రీమన్నారాయణుల వారు సురభి పాలను త్రాగారు. ఎంతో కమ్మగా అనిపించటంతో సురభిని ప్రేమతో నిమిరారు. అప్పుడు ఆ సురభిని విష్ణుమూర్తి భక్తితో పూజించాడు. సాక్షాత్తు ఆ పరబ్రహ్మమూర్తియే పూజించిన గోవు ఎంతో పవిత్రమైనది. గణేశ, గోవు, గంగ, గోవిందుడు, గీత, గాయత్రి అనే సప్త పవిత్రములు గా అనే అక్షరంతో ప్రారంభమవుతాయి. వీటిల్లో ఒక్క గోవుకు నమస్కరించిన మాత్రమునే మిగిలిన 6గురికి కూడా పూజ చేసిన ఫలం దక్కుతుందని పద్మపురాణం చెప్తోంది. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.